హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యుక్రెయిన్పై యుద్ధం చేస్తున్న రష్యాకు సహాయం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న చైనాకు చెందిన 3 కంపెనీలపై పాటు దాదాపు 2 డజన్ల కంపెనీలపై యూరోపియన్ యూనియన్ కొత్త వాణిజ్య ఆంక్షలను ప్రతిపాదించింది. బ్లూంబర్గ్ తెలిపిన వివరాల ప్రకారం ఈ జాబితాలో హాంకాంగ్, సెర్బియా, భారతదేశం, టర్కీకి చెందిన కంపెనీలు కూడా ఉన్నాయి. అయితే రష్యా సామర్థ్యాన్ని అణిచివేసేందుకు బ్లాక్ లిస్ట్లో ఉన్న కంపెనీలతో వ్యాపారం చేయకుండా యూరోపియన్ కంపెనీలను ఆంక్షలు విధించేశాయి. గతంలో EU అనేక చైనీస్ కంపెనీలను బ్లాక్ లిస్ట్ జాబితా చేయాలని ప్రతిపాదించింది. అయితే కొన్ని సభ్య దేశాల నుంచి వ్యతిరేకత రావడంతో అప్పుడు కుదరలేదు. కాగా జర్మనీకి వోక్స్‌వ్యాగన్, ఏజీతో సహా కార్ల తయారీదారులకు చైనా అతిపెద్ద మార్కెట్గా ఉంది. EU ఆంక్షలకు అన్ని సభ్య దేశాల మద్దతు అవసరమైంది. ఈ ప్రతిపాదనపై వ్యాఖ్యానించేందుకు కమిషన్ ప్రతినిధి నిరాకరించారు. బ్రసెల్స్లోని చైనా రాయబారి కార్యాలయానికి పంపిన సందేశానికి ఇప్పటివరకు సమాధానం రాలేదని యూరోపియన్ యూనియన్ తెలిపింది. అయితే టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ కంపెనీలు రష్యా యొక్క సైనిక, సాంకేతిక వృద్ధికి లేదా మాస్కో యొక్క రక్షణ, భద్రతా రంగ అభివృద్ధికి దోహదం చేస్తున్నాయని EU ఆరోపించింది. EU ఆంక్షలతో చైనాతో యూరోప్ దేశాల వ్యాపారం రికార్డు స్థాయిలో వాణిజ్య లోటు తగ్గుముఖం పట్టింది. కానీ పెరుగుతున్న చైనా ఎగుమతుల కారణంగా ఇది తీవ్ర ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. అయితే రష్యాకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎలాంటి సైనిక సామాగ్రిని అందించకూడదని వాన్ డెర్ లెయన్ అన్నారు. ఈ ప్రతిపాదనను ఉల్లంఘించిన 3 చైనా కంపెనీలు భారత్, శ్రీలంక, సెర్బియా, కజకిస్తాన్, థాయిలాండ్, టర్కీ, హాంకాంగ్ల నుంచి ఒక్కొక్క కంపెనీ ఉన్నాయన్నారు. EU ఇప్పటివరకు 620 కంటే ఎక్కువ కంపెనీల జాబితా చేసింది. వీటిలో ఎక్కువ భాగం రష్యాకు చెందినవి ఉన్నాయి. అమెరికా, ఐరోపా దేశాల ఆంక్షలపై రష్యా అధ్యక్షుడు పుతిన్ తీవ్రస్థాయిలో రియాక్ట్ అయ్యారు. తమపై ఆంక్షలు విధిస్తే నష్టపోయేది మీరే అని హెచ్చరించారు. జర్మనీని గ్యాస్ను తక్షణమే నిలిపివేస్తామని వార్నింగ్ ఇచ్చారు. తాము కూడా మీపై ఆంక్షలు పెట్టడం మొదలు పెడితే తట్టుకోలేరని హెచ్చరిక ఇచ్చారు. తమపై విధించిన ఆంక్షలకు స్ట్రాంగ్గా స్పందించాల్సి ఉంటుందన్నారు. పాశ్చాత్య దేశాలకు నొప్పి అంటే ఏంటో తెలిసే విధంగా తాము ఆంక్షలు విధిస్తామని రష్యా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని ఆర్థిక సహకార విభాగం డైరెక్టర్ దిమిత్రీ బిరిచెవ్స్కీ హెచ్చరించారు. రష్యాపై మొత్తం 5,500కు పైగా ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఉత్తర కొరియా, ఇరాన్ల కంటే ఎక్కువ ఆంక్షలను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో రష్యా పాశ్చాత్య దేశాలకు వార్నింగ్ ఇచ్చింది. తాము తలుచుకుంటే అత్యంత వేగంగా, ఖచ్చితంగా ఉంటుందని పేర్కొంది. వాటిని ఎదుర్కొనే వారికి నొప్పి తెలుస్తుంది అని హెచ్చరించింది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.